ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలాయి. కన్యా రాశి వారి లైఫ్‌కి టర్నింగ్ పాయింట్. డిసెంబర్ నెల 27, 28, 29 తేదీలో మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మరొక 48 గంటల్లోని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అనేది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. సూర్య ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. కృషికి తగిన ధనయోగం మీకు లభిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, గృహ, వాహన యోగాలు సూచితం. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ ఏకాగ్రతతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సొంత నిర్ణయాల కన్నా సమష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో వెల్లడి చేస్తాయి. శాంతంగా సంభాషించడం వలన ప్రశాంతత మీకు లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి ఉద్యోగస్తులకు విషమ ఫలితాలు మరియు కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెల 10వ ఇంట్లోకి గురువు ప్రవేశించడంతో ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కొత్త పదవితో పాటుగా పనిభారం బాధ్యతలు కూడా విపరీతంగానే పెరుగుతాయి. మీకు విశ్రాంతి లేకుండా పనులు చేయాల్సి రావచ్చు. ఈ నెల రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో అంటే పరాక్రమ స్థానంలో ఉండడం వలన ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ పైన అధికారులు ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయము. సవాళ్ళు మరియు కార్యాలయాల రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు ఫలించవు. అయితే 7వ ఇంట్లో శని సంచారం వలన పై అధికారులతో లేదా సహోద్యోగులతో కూడా వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే కనుక శని మీకు రక్షణ కల్పిస్తాడు. ఈ సమయం ద్వితీయార్థంలో గ్రహాలన్నీ కూడా 4వ ఇంటికి మారడం చేత ఆఫీస్ టెన్షన్లు ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దీని వలన వీరికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సమయ పాటించడం మీకు చాలా ముఖ్యం. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గురువు వలన ఉద్యోగంలో వచ్చే ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన కంటి మరమ్మతులు, వాహనాల కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్దగా మొత్తంలో డబ్బు ఖర్చుబడి అవుతుంది. అందువలన ఈ రాశి వారికి భూమి, ఇల్లు పైన పెట్టుబడి, షేర్ మార్కెట్ పెట్టడానికి రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి జన్మించినటువంటి వారికి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. 10వ ఇంట్లో గురువు వలన వ్యాపార విస్తరణకు కొన్ని ఆలోచనలు వస్తాయి. కానీ 7వ ఇంట్లో శని సంచారం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం అనేది ఉంటుంది. భాగస్వాములు విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి డిసెంబర్ 15వ తేదీ సమయం అయితే బాగుంటుంది. తర్వాత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా అవసరం.
విద్యార్థులు చదువుపైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇంట్లోనూ గ్రహాల సొంత నిర్ణయాలు గందరగోళం వలన ఇంట్లో చదువుకునే వాతావరణం అనేది మీకు లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుందండి. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి 6వ ఇంట్లో రాహు విజయాన్ని అందిస్తాడు. సాంకేతిక విద్యను అభ్యసించేటటువంటి వారి సమయం అనుకూలంగా కూడా ఉంటుంది. వీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు. ఈ నెల గ్రహ అనుకూలత కోసం మరియు సమస్యల నివారణకు క్రింది పరిహారాలు మనం పాటించాలి. 10వ ఇంట్లో గురువు వలన కలిగే పని ఒత్తిడి తగ్గడానికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. శని దోష నివారణ కొరకు 7వ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నల్ల నువ్వులు ఇనుమును దానం చేయండి. ఇంట్లో ప్రశాంతత కోసం మంగళవారం నాడున సుబ్రహ్మణ్య స్వామివారికి దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామం పఠించడం ముఖ్యం. మానసిక ప్రశాంతత అనేది వృత్తిలో మీకు ఎంతగానో విజయం కోసం బుధవారం విష్ణు సహస్రనామం చదవండి. మీకు అంత మేలు జరుగుతుంది. చూస్తారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక ఈ కర్కాటక రాశి వారిలోని వీరి స్నేహితులు కూడా ఈ విధంగా ఉంటారో ఇప్పుడు మనం చూసేద్దాం. కర్కాటక రాశి జాతకుల యొక్క స్నేహితుల గురించి చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. దీని కారణంగా కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరేలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ వాళ్ళ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తామని వీరు అనుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామ్యం చెప్పవచ్చు. అయితే వీరు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణ సంబంధించినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కావున ఈ రాశి వారు తన యొక్క ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు. ఇక కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగం ధరించాలి. చూపుడు వేలు బంగారంలో చేయించినటువంటి కనకపుష్య రాగాన్ని ఒక చేతికి ధరించాలి. అలాగే సన్నగల దానం ఇవ్వాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరించాలి. వెండితో మధ్య వేలుకు ధరించాలి. శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చని ధరించండి. ఒక బుధవారం రోజున చిటికెన వేలు బంగారంలో జాతి పచ్చని ధరించాలి. ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయాలి. అలాగే పెసలు దానం చేసిన వీరికి మేలు. చూస్తారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.